వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. మనం ఇవాళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు రిలీజ్ చేసిన జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనము ఈ SSC.gov.in వెబ్సైట్ మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనం నోటీస్ బోర్డులో చూడొచ్చు. మనకి ఇక్కడ నోటీస్ బోర్డులో మనకి 28th మార్చ్ అంటే 2 days బ్యాక్ మనకు నోటీస్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2024 అనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని నేను లింక్ క్లిక్ చేయగానే మనకి చూడండి ఇలా నోటిఫికేషన్ ఓపెన్ అయింది. సో మనకి అప్లికేషన్స్ అనేవి యాక్చువల్లీ 28th మార్చ్ నుంచి 18th ఏప్రిల్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ మనం సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎవరైతే డిప్లొమా చేశారో జూనియర్ ఇంజనీర్ కింద వాళ్ళు రిక్రూట్మెంట్ అవుతారు. సో మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 18th ఏప్రిల్ అండి. 18th ఏప్రిల్ 11 o'clock వరకు, నైట్ 11 o'clock వరకు మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ టైమ్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 19th ఏప్రిల్. సో అప్లికేషన్ చేసుకోవడానికి 18th ఏప్రిల్ వరకు డేట్ ఇచ్చారు. అలాగే 19th వరకు వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్లో ఫీ పేమెంట్ చేస్తారు కాబట్టి అది 19th ఏప్రిల్ వరకు కూడా వాళ్ళు ఫీ పే చేయొచ్చు. అండ్ మనకి కరెక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని 22nd ఏప్రిల్ నుంచి 23rd ఏప్రిల్ లోపు మనం చేసుకోవచ్చు. 22nd ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ ఓకే 11 o'clock వరకు మనం చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కరెక్షన్ ఛార్జెస్ కూడా ఉంటాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్. మనం కరెక్షన్ ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది కరెక్షన్స్ ఏవైనా ఉంటాయి. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో కూడా డ్యూరేషన్ ఇచ్చేసారు. ఇక్కడ 4th జూన్ నుంచి 6th జూన్ లోపు మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ వన్ అనేది 4th జూన్ నుంచి 6th జూన్ ఈ 3 రోజుల్లో మనకి 4th, 5th, 6th ఈ 3 రోజులలో కండక్ట్ చేస్తామని చెప్పారు. అండ్ మనకి ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై అవుతారో అలాంటి వాళ్ళకి పేపర్ 2 కండక్ట్ చేస్తారో దాని డేట్స్ అయితే ఇంకా ప్రజెంట్ ఇవ్వలేదు. మనకి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు 1800 1800 ఇది హెల్ప్ లైన్ నెంబర్. మనకి ఏమైనా అప్లికేషన్ ఫిల్అప్ చేయడంలో డౌట్స్ ఉంటే మనం ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయొచ్చు. ఎలాగో నా వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు నన్ను అడిగినా కూడా మీకు నేను హెల్ప్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించిన పోస్టులు, ఈ పర్టికులర్ పోస్టులు అనేవి గ్రూప్ బి పోస్టులు, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టరియల్, లెవెల్ 6 పోస్టులు. ఇక్కడ మనకి పే స్కేల్ అనేది 35,400 నుంచి 1,12,400 మధ్యలో ఉంటుంది. ఇక్కడ పే స్కేల్ ఇది బేసిక్ పే అండి. ఇది ఫైనల్గా ఈ లెవెల్లోనే మనం లెవెల్ 6లో ఉంటే మనం లెవెల్ 6లో ప్రమోషన్ తీసుకోకుండా కంటిన్యూ అవుతే మనకి 1,12,400 అనేది మనం రిటైర్ అయ్యేటప్పటికి మనకి వచ్చేస్తుంది. అండ్ ఇది 7th పే కమిషన్ ప్రకారం ఇలా మనకి ఈ పే అనేది ఉంది. మనకి ఇక్కడ పోస్టులు ఇచ్చారు. సో రకరకాల పోస్టులు ఉన్నాయండి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ పోస్టులు ఉన్నాయి. బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, DGQA నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కూడా మనకి జూనియర్ ఇంజనీర్ పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు. అండ్ మనకి ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో ఇక్కడ ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ మీరు చూడొచ్చు. ఇది సివిల్ ఇంజనీరింగ్ అన్నట్టు, ఇది ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్ట్ అన్నట్టు. అండ్ ఈ ఎక్కడైతే సి ఉందో అది సివిల్ ఇంజనీరింగ్ పోస్ట్ అండి. ఇలా మనకి మొత్తంగా 9 రకాల పోస్టులు అనేది 9 రకాల ఆర్గనైజేషన్స్లో వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏజ్ లిమిట్ అనేది కొన్ని పోస్టులకు అయితే 30 years ఉంది, అలాగే కొన్నిటికి 32 years ఉంది. సో ఇక్కడ 32 అనేది కొన్నిటికి ఉంది అండ్ 30 years వరకు కొన్నిటికి ఉంది. అండ్ ఇది జనరల్గా మనకి ఏజ్ లిమిట్. అలాగే మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా ఇచ్చారండి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో మనకి 438 టోటల్ పోస్టులు ఉన్నాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్, ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉన్నాయి 37. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్కి 438 ఉండగా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి 37 పోస్టులు ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయండి. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ అంట. అండ్ మిగతా పోస్టులు ఎక్కడైతే మేల్ క్యాండిడేట్స్ నాట్ అని మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయని వాటికైతే మొత్తానికి మేల్ అండ్ ఫీమేల్ కెన్ అప్లై అండి. ఓకే, అలాగని ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఉన్న దగ్గర మాత్రం మేల్సే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ మనం చూడొచ్చు ఇలా చాలా పోస్టులు ఉన్నాయి. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ 16 రకాల డిపార్ట్మెంట్స్లో మొత్తానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ పోస్టులు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకి రిక్రూట్ చేస్తున్నారు. ఓకే, సో మొత్తానికి అయితే డిప్లొమా చేసి ఉండాలి, లేదా కొన్నిటికైతే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఆ క్వాలిఫికేషన్ మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం చూద్దాం ఇక్కడ.
ఓకే. రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే వీళ్ళు 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 37 ఇయర్స్ కొన్ని పోస్టులకి 32 ఇయర్స్ ఉంది కదా! వాళ్ళు 37 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగా ఈ ప్లస్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఓకే. సో, మనం ఫిలప్ చేసేటప్పుడే వాళ్ళు మనం పర్టిక్యులర్ క్రైటీరియన్ ప్రకారం మనకి మనం అప్లికేబులా కాదా అనేది ఇచ్చేస్తారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఏంటనేది లాస్ట్‌లో ఇచ్చేసారండి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఎలా ఉండాలో కూడా మనకిచ్చారు. ఈ పోస్ట్‌కి మరి అప్లై చేయాలి, ఎలా చేయాలనేది నేను ఎలాగో స్క్రీన్ షాట్ తీసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ థియరీ అంతా మనము చదవాల్సిన అవసరం లేదు. నా వీడియో చూస్తే మీకు సరిపోతుందండి. అండ్ మన కరెక్షన్స్ 22 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ మధ్యలో చేసుకోవచ్చని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో, ఇది రీజియన్స్ వైస్‌గా ఎస్ఎస్‌సి వాళ్ళు రీజియన్ వైస్‌గా కండక్ట్ చేస్తారండి. సెంట్రల్ రీజియన్‌లో ఇలా కొన్ని మనకి ఉన్నాయి. మనదైతే ప్రజెంట్ మనది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది సదరన్ రీజియన్ కాబట్టి మనం సదరన్ రీజియన్‌లో ఎక్కడున్నాయి పోస్ట్ సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి వీళ్ళు సాధారణ రీజియన్ల కింద వస్తారు. సో, ఇక్కడ ఉన్న ప్లేసెస్‌లో మనము ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారని అనుకోవచ్చు. అండ్ మనకి ఏదైనా డౌట్స్, ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం ఇక్కడ ఈ వెబ్‌సైట్ విజిట్ చేసుకొని కూడా మనం క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఇచ్చారు. అలాగే విత్ మనకి వెబ్‌సైట్ ఇక్కడ చెన్నైలో ఉంటుంది. హెడ్ ఆఫీస్ సదరన్ రీజియన్‌కి సంబంధించిన ఎస్ఎస్‌సి హెడ్ ఆఫీస్ అనేది మనకి ఇక్కడ సౌత్ సెంట్రల్ ఇక్కడ సదరన్ రీజియన్. ఓకే. ఇక్కడ ఎస్ఎస్‌సి సిఎస్ఆర్. ఓకే. చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమన్నా ఇంకా డౌట్ ఇంకా క్వెషన్స్ మనకి ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా అంటే మనకి ఇక్కడ ఇప్పుడు చూడాల్సిన క్వెషన్స్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. పేపర్ అనేది మొత్తానికి పేపర్ 1, పేపర్ 2. సో, ఈ రిక్రూట్మెంట్ అనేది పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్‌లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ 2 కండక్ట్ చేస్తారు. సో, పేపర్ 1 సిలబస్ ఏముంది చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ ఎవరైతే సివిల్ ఇంజినీరింగ్ చేశారో సివిల్ ఇంజినీర్ వాడికి సివిల్ అండ్ స్ట్రక్చరల్. ఓకే. జనరల్ ఇంజినీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్ లేదా జనరల్ ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ పేపరు, జనరల్ ఇంజినీరింగ్ మెకానికల్. అంటే ఇక్కడ ఎవరైతే సివిల్ ఇంజినీరింగ్ చేశారో సివిల్ ఇంజినీరింగ్ పేపర్ పార్ట్ ఏ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే మరి మెకానికల్ సంబంధించిన పోస్టులు అప్లై చేస్తారో అలాంటి వాళ్ళు పార్ట్ సి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పార్ట్ బి ఇక్కడ ఎలక్ట్రికల్ సంబంధించిన పార్ట్ బి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఇక్కడ 150 మనకి ఇక్కడ 50, 50, 100. సో, టోటల్‌గా 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో, ఎగ్జామినేషన్ వచ్చి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంది. అండ్ 2 అవర్ 40 మినిట్స్ ఎవరైతే స్క్రైబ్ ఉన్నారో అలాంటి వాళ్ళకి అంటే ఎవరికైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో అలాంటి వాళ్ళకి స్క్రైబ్ అవసరం కాబట్టి స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 40 మినిట్స్ ఎక్స్ట్రా డ్యూరేషన్ ఇచ్చారు. అండ్ పేపర్ 2 సిలబస్ కూడా మనకి పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది? పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పార్ట్ సి ఇలా 3 సెక్షన్స్ ఉన్నాయండి. పార్ట్ ఏలో జనరల్ ఇంజినీరింగ్, సివిల్ ఎవరైతే సివిల్ ఇంజినీరింగ్ అటెంప్ట్ చేస్తారో అంటే ఈ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళు సివిల్ రాసే వాళ్ళు సివిల్ పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెకానికల్ అటెంప్ట్ చేసే వాళ్ళు మెకానికల్ పేపర్ ఇక్కడ పార్ట్ సిలో ఇచ్చారు. ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్ ఉంటారో అండ్ ఎలక్ట్రికల్ పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళు పార్ట్ బి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్. ఇక్కడ మనకి పేపర్ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ ఉంటుంది. అండ్ స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 2 అవర్ 40 మినిట్స్ ఇస్తామని చెప్పారు. ఓకే. ఇలా మనకి సింపుల్‌గా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ టైమింగ్ మనం చూసాం. అండ్ సిలబస్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎలా ఉంది? జనరల్ అవేర్‌నెస్ సిలబస్ ఏముంటుంది? అండ్ పార్ట్ ఏ సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళది ఎలా ఉంది? పార్ట్ బి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పేపర్ 1లో ఎలా ఉంది? పార్ట్ సి మెకానికల్ ఇంజినీరింగ్ పేపర్ 1లో ఎలా ఉంది? అండ్ పేపర్ 2లో కొద్దిగా సిలబస్ అనేది ఎలాబొరేటెడ్‌గా ఇచ్చారు. సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్. సో, వీళ్ళకి సబ్జెక్ట్స్ ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్ అండ్ వాల్యుయేషన్, తర్వాత సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్ ఇంజినీరింగ్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయండి సివిల్ ఇంజినీరింగ్ రిలేటెడ్. అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ కూడా చూసుకోవచ్చు. బేసిక్ కాన్సెప్ట్స్, సర్క్యూట్ లా, మ్యాగ్నెటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా డిప్లొమా సబ్జెక్ట్స్. డిప్లొమా లెవెల్‌లోనే పేపర్ సెట్ చేస్తారు. అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి థియరీ ఆఫ్ మెషిన్స్ అండ్ మెషిన్ డిజైన్, ఇంజినీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థర్మల్ ఇంజినీరింగ్ ఇలా మొత్తానికైతే మెకానికల్ ఇంజినీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. సో, అండ్ మనకి ఎగ్జామినేషన్ అడ్మిషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. ఇదంతా మనకు అవసరం లేదు. అండ్ మనం ఎగ్జామినేషన్‌కి వెళ్ళేటప్పుడు మనం ఈ పర్టిక్యులర్ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, స్కూల్ ఐడీ, కాలేజ్ ఐడీ కార్డ్. సో, ఇలా ఏ ఐడీ కార్డ్ ఉంటే ఆ ఐడీ కార్డ్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుందండి. మనకి ఇక్కడ అలాగే మనకి మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఏమేమి డాక్యుమెంట్స్ ఇక్కడ మెట్రికులేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే, కాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్. సో, వీళ్ళకి అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఈ అండర్‌టేకింగ్ ప్రకారం వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇంకా మనకి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ వీళ్ళు చూపియాల్సి ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేసే వాళ్ళు ఎన్ఓసీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో, మనం పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది పెట్టుకున్న దాని ప్రకారం మనకి మెరిట్‌లో వచ్చిన దాని ప్రకారం మనకి యాక్చువల్లీ ఇందాక చెప్పుకున్న 19 డిపార్ట్మెంట్స్ లేదా 16 డిపార్ట్మెంట్స్
లో మనకి అలొకేషన్ అనేది చేస్తారు. మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 30% మార్క్స్ రావాలి పేపర్ 1, పేపర్ 2లో. అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 25% వస్తే సరిపోతుంది. ఆల్ అదర్ కేటగిరీస్ 20% వస్తే సరిపోతుందండి. సో ఇది టూకీగా మనకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా ఉందా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్? ఇక ఇంతకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. మనకి ఇక్కడ వీళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్స్ చూసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ యూజర్ గైడ్ కూడా వీళ్ళు డైరెక్ట్గా మనకి ఈ నోటిఫికేషన్ ఓకే ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాంట్లో యూజర్ గైడ్ కూడా ఇచ్చారు. స్క్రీన్ షాట్స్ ఆఫ్ వన్ టైం రిజిస్ట్రేషన్ మనం ముందుగా ఈ ఎస్ఎస్సి ఈ వెబ్సైట్లో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చారు. సో నేను మీకు స్క్రీన్ షాట్స్ కూడా తీశాను. ఆ స్క్రీన్ షాట్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఓకే రిజిస్టర్ న్యూ యూజర్ అంటే న్యూ యూజర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళో అలాంటి వాళ్ళైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్గా మనము వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు లాగిన్ అయిపోవచ్చు. బట్ లాగిన్ ఐడి క్రియేట్ చేయని వాళ్ళైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు. వన్ టైం రిజిస్ట్రేషన్ పేజ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో వన్ టైం రిజిస్ట్రేషన్ నేను మీకు ఇక్కడ వెబ్సైట్ ద్వారా చూపిస్తానండి. ఓకే మనం ఇక్కడ చూడొచ్చు. రైట్ ఇక్కడ మనం రిజిస్టర్ న్యూ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా మనకి స్క్రీన్ ఓపెన్ అయిందండి. ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ ఇది ఫస్ట్ స్క్రీన్. సో ఇదే స్క్రీన్ మీకు ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి అంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. సో న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలో ఇక్కడ ఇచ్చారండి. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్ ఇలా 4 స్టెప్స్లలో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్అప్ చేయాలంటే ముందుగా ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇక పర్సనల్ డీటెయిల్స్లో మీకు ఏమేమి అడుగుతున్నారు, మీరు ఆధార్ నెంబర్ ఉంటే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఐడెంటిటీ కార్డ్ ఇక్కడ ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదో అలాంటి వాళ్ళు ఆధార్ కార్డ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏదో ఒక ఐడి కార్డ్ తోటి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్ట్, స్కూల్ కాలేజ్ ఐడి కార్డు, ఓటర్ ఐడి. సో వీటిలో ఏదో ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసుకుని కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనం ఇది ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా దానికి ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ నేమ్ మనం 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టు క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి అండ్ దాన్ని వెరిఫై కూడా చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఒకవేళ నేమ్ చేంజ్ ఉంటే ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారో అలాంటి వాళ్ళకి మరి నేమ్ చేంజ్ ఉంటుంది ఇండియాలో ఆల్మోస్ట్ అందరికీ. సో ఇక్కడ ఏస్ అని పెట్టేసి వాళ్ళ న్యూ నేమ్ ఇక్కడ వెరిఫై న్యూ నేమ్. సో ఇక్కడ ఎలాగైతే న్యూ నేమ్ చేంజ్ అయిందో వాళ్ళ న్యూ నేమ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసి రీ ఎంటర్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ మీ జెండర్ కూడా మీకు ఇక్కడ మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఉన్నట్టు ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఇక్కడ క్యాలెండర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాలెండర్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇలా ఇయర్స్ ముందుకి వెనక్కి కదలొచ్చండి, చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఇలా మనం ఇయర్స్ నావిగేట్ అవ్వచ్చు. అండ్ దాని తర్వాత మనం ప్రజెంట్ మంత్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ డేట్ ఇచ్చేస్తే సరిపోతుందండి. అండ్ మనం ఇక్కడ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్ క్లిక్ చేసి మనము డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి, ఫాదర్ నేమ్ వెరిఫై చేయాలి, మదర్స్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత మదర్స్ నేమ్ వెరిఫై చేయాలి. అండ్ మెట్రికులేషన్ బోర్డు ఎక్కడ అనేది కూడా ఇక్కడ అడుగుతున్నారు. మీరు ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, మీది ఏ పర్టికులర్ బోర్డు అయితే ఆ పర్టికులర్ బోర్డు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బి మనం క్లిక్ చేయగానే బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఇక్కడ బోర్డ్ ఆఫ్ చూడండి ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చింది. దాని తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు 10th క్లాస్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత వెరిఫై రోల్ నెంబర్ అంటే ఇక్కడ మీరు ఎస్ఎస్సి మెమో చూసి ఆల్ టికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారు దాన్ని వెరిఫై కూడా చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే డిప్లొమా, లేదా మీరు గ్రాడ్యుయేషన్ అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళైతే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. దాన్ని మీరు మళ్ళొకసారి వెరిఫై కూడా చేయాల్సి ఉంటుంది, రీవెరిఫై కూడా చేయాల్సి ఉంటుంది. రైట్. అండ్ మీరు మళ్ళొకసారి ఇక్కడ మనం చూస్తున్నాము డిప్లొమా, ఇక్కడ మళ్ళొకసారి డిప్లొమా ఎంటర్ చేయాలి, లేకపోతే ఎర్రర్ కూడా వస్తుంది. మీ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి మనం ఓటీపీ జనరేట్ చేయాల్సి ఉంటుందండి. ఓటీపీస్ జనరేట్ చేసి క్యాండిడేట్ మొబైల్ నెంబరు, క్యాండిడేట్ ఈమెయిల్ అనేది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అట్లీస్ట్ వన్ ఆఫ్ ది మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఓటీపీ వ్యాలిడేషన్ ఇస్ రిక్వైర్డ్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో ఇదంతా ఓకే అనుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా డమ్మీ డేటా, నేను యాక్చువల్లీ ఫిల్అప్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్గా ఎంటర్ చేయకపోయినా ఇది తీసుకోదు. ఓకే రైట్. సో డమ్మీ డేటా పెట్టి మీకు చూపించడానికి కూడా కుదరదు. సో అందుకనే మీకు ఇక్కడ మనం ఇక్కడ దీనికి వెళ్ళిపోదాం, డైరెక్ట్గా యూజర్ గైడ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రతి స్టెప్ మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమేమి అడుగుతారా అనేది ఇక్కడ నేను మీకు చూపించాను. ఇది పర్సనల్ ఫస్ట్ స్టెప్. దాని తర్వాత
మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, దీని తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ కాగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి మనం ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు చూడొచ్చు ఇలా పాస్వర్డ్ క్రియేషన్ దగ్గర మీకు చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ మనం ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి దాన్ని క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ క్యాప్చా రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, దాని తర్వాత సైన్ ఇన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ స్టెప్లో చూడండి మనకి ఇలా పాస్వర్డ్ సెట్ చేయడానికి న్యూ పాస్వర్డ్ సెట్ చేయడానికి ఇక్కడ పాస్వర్డ్ క్రియేషన్లో యాక్చువల్లీ మనం పాస్వర్డ్ కొత్తది సెట్ చేయాలి కాబట్టి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. మీరు ఇక్కడ న్యూ పాస్వర్డ్ అంటే ఒకసారి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంది, కొత్త పాస్వర్డ్, దాన్ని మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంది కన్ఫర్మ్ పాస్వర్డ్. అండ్ దాని తర్వాత మనం సెక్యూరిటీ క్వశ్చన్స్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని స్క్రీన్ షాట్స్ నేను ఎలాగో తీశాను, బట్ యూజర్ గైడ్లో ఉంది కాబట్టి దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ వన్స్ దీని తర్వాత మనం ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనం లాగిన్ క్లిక్ చేయొచ్చు. సో లాగిన్ క్లిక్ చేసేగానే మనకి చూడండి అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిషనల్ డీటెయిల్స్లో మన కేటగిరీ ఏంటి, వెరిఫై కేటగిరీ, మన నేషనాలిటీ అడుగుతుంది. దాని తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్స్, ఒకవేళ మీరు ఇండియన్ నేషనల్స్ కాకపోతే ఇక్కడ మీరు మీ డేటా అనేది మనం ఎలాగో తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇండియా వాళ్ళం కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ ఈ బ్లాంక్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ సిల్వర్ కలర్లోనే కనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇక్కడ చూడండి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. దాని తర్వాత మీరు డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతున్నాడు, సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ పర్మనెంట్ అడ్రస్ డేటా మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ టెంపరీ, ఓకే, ప్రజెంట్ కరెస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకేలా ఉంటే ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టేస్తే రెండు సేమ్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, మనం తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ స్టెప్ వస్తుంది. ఈ డిక్లరేషన్ స్టెప్లో మనకి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసామో వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం అదంతా కరెక్ట్గానే ఉందని చెప్పి మనం అగ్రీ అవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ప్రివ్యూ ఓటీఆర్ క్లిక్ చేయొచ్చు. ప్రివ్యూ ఓటీఆర్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా ఇది ఇవ్వలేదు. ఓకే, సో ప్రివ్యూ ఓటీఆర్ క్లిక్ చేసేసి మనం ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. దాని తర్వాత మనకి డిక్లేర్ అనగానే మనం డిక్లరేషన్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఇలా మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూడండి ముందుగా పర్సనల్ డీటెయిల్స్, మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేము, తర్వాత ఫాదర్ నేమ్, ఈ డేటా మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో ఇలా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నానండి పర్సనల్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నేను తీశాను. స్క్రీన్ షాట్స్ ఇక్కడ నీట్గానే ఉంది, కానీ స్క్రీన్ షాట్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, స్క్రీన్ షాట్స్ తీశాను కాబట్టి స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఒక్కొక్క స్టెప్లో మనకి ఏమేమి ఉన్నాయి ప్రతి స్టెప్, ఇక్కడ ముందు మనం పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ఓకే, మనం పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత పాస్వర్డ్ క్రియేషన్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో ఇది ముందుగా మనం వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ అండి. సో వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన స్క్రీన్ షాట్స్లో ముందుగా మనము పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసాం. తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. దాని తర్వాత మనం పాస్వర్డ్ క్రియేషన్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేషన్ స్క్రీన్ ఇలా వస్తుంది. మనం రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనం సైన్ ఇన్ కావచ్చు, లేకపోతే మనం కొత్తగా పాస్వర్డ్ సెట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ నెంబరు ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఇలా పెట్టేసి మనము మరొకసారి పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు చూడొచ్చు సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది పాస్వర్డ్ క్రియేషన్ స్టెప్లోనే మనకి ఇలా ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. కేటగిరీ ఏంటి, నేషనాలిటీ, కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్నాయా లేదా, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు ఫిల్అప్ చేస్తే సరిపోతుందండి. ఓకే, మీ ఒరిజినల్ డేటా ఏది ఉంటే అది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది పర్మనెంట్ అడ్రస్ అండ్ తర్వాత ప్రెజెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉన్నాయా లేదా అని ఇక్కడ మన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ రెండు సేమ్ ఉంటే మనం పెట్టేస్తే రెండు సేమ్ డేటా వచ్చేస్తుంది. దీని తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చి డిక్లరేషన్ అండి, వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్. సో ఇక్కడ మీరు ఏదైతే వన్ టైం రిజిస్ట్రేషన్లో డేటా ఇచ్చారో అదంతా కూడా కరెక్ట్గా ఉంది. అండ్ దాన్ని మీరు అగ్రీ అవుతున్నట్టు ఇక్కడ మీరు డిక్లరేషన్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మనం ప్రివ్యూ ఓటీఆర్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూడండి రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత మనకి ఇలా కొన్ని డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది ఓటీఆర్ ఫామ్ అండి, ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫాము. సో అండ్ దెన్ దీని తర్వాత మనం ఇక్కడ మనం క్లోజ్ చేసేసి డిక్లేర్ అని మనం క్లిక్ చేయగానే ఇక్కడ డిక్లేర్ అని కనిపిస్తుంది అండి. డిక్లేర్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం యాక్చువల్లీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా మనం క్యాండిడేట్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోవచ్చు అండి, క్యాండిడేట్ డాష్ బోర్డ్. ఓకే, మీకు ఇక్కడ లాగిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ పోర్టల్లో మనం ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ యూజర్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి
మనం యాక్చువల్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది డాష్ బోర్డ్లోకి. ఓకే. సో యూజర్ ఐడి మీకు ఆల్రెడీ వచ్చింది. ఇంకా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి యూజర్ ఐడి వచ్చింది అండ్ పాస్వర్డ్ కూడా మనం సెట్ చేసుకున్నాం. సో ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఆ డాష్ బోర్డ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది డాష్ బోర్డ్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ నా పేరు వచ్చింది, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, మదర్ నేమ్, మన అడ్రస్, మొబైల్ నెంబర్ ఇలా వచ్చేసాయండి. సో మీరు కావాలనుకుంటే ఈ రిజిస్ట్రేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మళ్ళీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉన్నాయి, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే పోస్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ మీకు లైవ్ ఎగ్జామినేషన్స్ ఇలా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎన్ని రకాల పోస్టులు అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు బట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి టీఎస్పీఎస్సీలో ఎలాగైతే వన్ టైం రిజిస్ట్రేషన్ ఉందో అలాగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంది. అండ్ మీరు ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ చూసేసి మీరు ఇక్కడ అప్లై క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మై అప్లికేషన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మీ మై అప్లికేషన్స్ కూడా చూసుకోవచ్చు. అప్లికేషన్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం జస్ట్ మనం ఆ పర్టికులర్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అప్లై నో క్లిక్ చేయగానే మనకి ఇలా ఫిల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫిల్ ఫామ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిల్ ఫామ్ క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చేసారు. పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రివ్యూ ఫామ్, సబ్మిట్ ఫామ్, ఇలా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలో ఇక్కడ లైన్ బై లైన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం క్యాండిడేట్ నేమ్, చేంజ్ నేమ్, మదర్ నేమ్ ఇదంతా మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం పర్సనల్ డీటెయిల్స్. సో బై డిఫాల్ట్ ఈ డేటా అనేది వచ్చేస్తుంది. అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇలా మనకి లాస్ట్గా 18 డీటెయిల్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూడొచ్చు ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మనం ఏ పర్టికులర్ పోస్ట్ అప్లై చేయాలంటే ఆ పర్టికులర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం సివిల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని వెరిఫై చేయడానికి మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ ఎంటర్ చేయాలి. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమానే పెట్టండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ డిప్లొమా డిగ్రీ, ఓకే డిప్లొమా డిగ్రీ అయితే మీరు ఏదైతే అది ఇక్కడ మీరు డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్ట్రీమ్ ఇక్కడ మీకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని 3 కోర్సులు ఉన్నాయి కదా, వాటిలో ఏదైతే అక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది వాటిని మీరు సెలెక్ట్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు పాస్ అయ్యారా లేదా అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అండ్ బోర్డు, యూనివర్సిటీ, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రావాలి, కానీ ఇక్కడ రావట్లేదు కాబట్టి ఇక్కడ నేను అదర్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో మీకు కొన్ని బోర్డ్స్ ఉన్నాయి కానీ అది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే తెలంగాణలో సంబంధించిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ కనిపించట్లేదు కాబట్టి అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇది మీకు డౌట్ రావచ్చు. అండ్ దీని తర్వాత మనం ఇక్కడ మళ్ళీ మన డిప్లొమా పర్టికులర్ సంబంధించిన రోల్ నెంబరు, పర్సంటేజ్, సిజిపిఏ కూడా అడుగుతున్నారు. సో ఎవరికి ఏది ఉంటే అది మీరు అది సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఫిల్అప్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ స్టెప్లో మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ సర్వీస్ మేనా కాదా, ఏజ్ రిలాక్సేషన్ అవసరమా కాదా అని అడుగుతున్నాడు. అండ్ మీకు డూ యూ వాంట్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఓకే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇక్కడ పర్సనల్ అండ్ ట్రైనింగ్, సో వీళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా లేదా, అంటే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ద్వారా మిగతా కొన్ని రిక్రూట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి మిమ్మల్ని పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే వేసి పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ రెండో స్టెప్ వస్తుంది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మనకి సాధారణ రీజన్కి సంబంధించిన సెంటర్స్ మీకు చూపించాను, నోటిఫికేషన్లో ఉన్నాయి. సో వాటిలో నియర్ బై ఏది ఉంటే మీరు అక్కడ 3 సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ డిజేబిలిటీస్ ఉంటే మీకు ఇక్కడ డిజేబిలిటీస్ ఉన్నాయా లేదా, మీరు ముందే అప్లికేషన్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేటప్పటికి మీకు డిజేబిలిటీస్ ఉన్నాయా లేదని అడిగారు. సో ఇక్కడ నేనైతే లేవని పెట్టాను కాబట్టి నాకు ఇది ఏమి క్వశ్చన్స్ ఆన్సర్ అడగట్లేదు. అండ్ మీకు ఇక్కడ మీకు రైటింగ్ ప్రాబ్లం అవుతుందా, రైటింగ్ ప్రాబ్లం అయితే అండ్ మీకు స్క్రైబ్ అవసరమా, ఎక్స్ట్రా టైం కావాలనేది ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఎస్ అనుకుంటే ఇక్కడ ఎస్ పెట్టండి. మీకు ఎక్స్ట్రా టైం కావాలనుకుంటే మీరు సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎస్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ సెక్షన్కి ఇచ్చాం. ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వచ్చింది. ఇక్కడ క్యాప్చర్ ఫోటో అని కనిపిస్తుందండి. సో ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేయాలంటే మనకి మనం కంప్యూటర్లో ఫిల్అప్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ మనకి ఫోటో కెమెరా ఉండకపోవచ్చు. ల్యాప్టాప్ నుంచి అయితే కెమెరా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. బట్ కంప్యూటర్ నుంచి ఫిల్అప్ చేసే వాళ్ళు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ మొబైల్తో మనకి మై ఎస్ఎస్సి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ నుంచి మనము లాగిన్ అయ్యి మన రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయి మనం ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. సో మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మనం లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. లాగిన్ చేసేసి మనం అక్కడ మనము మన మొబైల్ కెమెరా తోటి మనం ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మనం అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్స్ కొన్ని ప్రత్యేకమైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు సిగ్నేచర్ అనేది 10 to 20 KB ఉండాలి, అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలని చెప్తున్నారు. సో ఈ ఫార్మాట్స్ చూసుకొని మీరు ఇక్కడ ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది అంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఇక్కడ ఇలా నేను అప్లోడ్ చేశాను. సో మనకి ఇలా వచ్చింది. నేనైతే ఇక్కడ కంప్యూటర్ యాక్చువల్లీ
యూజ్ చేయలేదు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఏదైతే కనిపించిందో ఇక్కడ మీరు చూపించాను కదా! సో, ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మొబైల్‌లో నేను మై ఎస్ఎస్‌సి యాప్ డౌన్‌లోడ్ చేసి నా ఫోటోగ్రాఫ్ అనేది అప్‌లోడ్ చేశాను. ఆఫ్టర్ దట్ నాకు ఇక్కడ ఫోటో అనేది కంప్యూటర్ అప్లికేషన్‌లో కూడా వచ్చేసింది. అండ్ దాని తర్వాత నేను సిగ్నేచర్ అప్‌లోడ్ చేశాను. సో, ఇలా సిగ్నేచర్ అప్‌లోడ్ అయింది. ఈ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయడానికి కూడా మనకి క్యూఆర్ కోడ్ ఉంది. కావాలంటే దాంతోటి కూడా మనం అప్‌లోడ్ చేసేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనం ప్రివ్యూ ఫార్మ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రివ్యూ ఫార్మ్ అండి. మనం ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ప్రివ్యూలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు టోటల్‌గా ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు 27 క్వెషన్స్ ఉన్నాయి. సో, ఈ 27కి సంబంధించిన క్వెషన్స్ అన్నీ కూడా ప్రివ్యూ ఫార్మ్‌లో మనకు డిస్‌ప్లే అవుతాయి. మనం ఏదైతే క్వెషన్స్ అనగా మనం ఏదైతే ఫీల్డ్స్ ఫిల్అప్ చేసామో అవన్నీ కూడా ప్రివ్యూ ఫార్మ్‌లో మనకు ఫిల్అప్ అయ్యి కనిపిస్తాయి. సో, వాటన్నిటిని కూడా మీరు ఒకవేళ ఓకే అనుకుంటే మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ డిక్లరేషన్ స్టెప్ అండి. ఇక్కడ ఇది లాస్ట్ స్టెప్ సబ్మిట్ ఫార్మ్. సో, ఈ డిక్లరేషన్‌లో మనం ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసామో ఇక్కడ 4 స్టెప్స్‌లో ఏదైతే మనం చేసామో ఆ స్టెప్స్‌లో ఉన్న డేటా అంతా కూడా మనం కరెక్ట్‌గానే ఎంటర్ చేసాము. అండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేనే బాధ్యత వహిస్తాను అని కూడా మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ ఈ సెక్యూరిటీ కోడ్ క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. అండ్ దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. కంటెంట్స్ నాట్ వెరిఫైడ్ అని వచ్చింది. అండ్ పేమెంట్ పెండింగ్ అని వస్తుంది. మీరు పేమెంట్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మేక్ పేమెంట్ స్టెప్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే గో టు డాష్‌బోర్డ్ మీరు డాష్‌బోర్డ్‌కి వెళ్ళిపోయి కూడా మీరు మళ్ళీ ఒకసారి తర్వాత కావాలంటే పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే అమౌంట్ లేదో అలాంటి వాళ్ళు తర్వాత కూడా పే చేసుకోవచ్చు. సో, ముందుగా అయితే పేమెంట్ ఉన్న వాళ్ళు మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే మనకి ఇలా పేమెంట్ స్క్రీన్ అనేది అపియర్ అవుతుందండి. పేమెంట్ స్క్రీన్‌లో మనకి పేమెంట్ ఎలా చేయాలనేది కూడా అడుగుతారు. నేను ఆ స్క్రీన్ షాట్ అనేది మీకు క్యాప్చర్ చేయలేదు యాక్చువల్లీ. సో, మేక్ పేమెంట్ స్టెప్‌లో మనకి ఇక్కడ నేను ఎస్‌బీఐ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ ఎస్‌బీఐ పేజ్ లోడ్ అయింది. సో, ఎస్‌బీఐ పేమెంట్‌లో మనకి ఇక్కడ చూడొచ్చు నెట్ బ్యాంకింగ్ తోటి డెబిట్ కార్డ్ అండ్ అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ తోటి ప్రీపెయిడ్ కార్డ్స్ యూపీఐ తోటి పే చేయొచ్చు. ఇక్కడ మనకు కొన్నిటికి చార్జెస్ ఉన్నాయి. సో, ప్రీపెయిడ్ కార్డ్స్ తోటైతే చార్జెస్ పడుతున్నాయి. కాబట్టి మనం ఇవి యూజ్ చేసుకోకుండా ఇక్కడ ఏదైతే జీరో చార్జెస్ ఉన్నాయో వాటితోటి పే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పేమెంట్ ఎంత పే చేయాలనేది కూడా రూ. 100 అండి. ఒక రిక్రూట్మెంట్ అప్లికేషన్ చేయాలంటే మనకి ఇక్కడ రూ. 100 పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాను. డెబిట్ కార్డ్‌ది సెలెక్ట్ చేసుకున్నాను. అందుకనే నాకు ఇక్కడ ఇలా స్క్రీన్ షాట్ వచ్చింది. ఈ స్క్రీన్ లోడ్ అయింది. సో, ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి పే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ పే చేసిన తర్వాత మనకి ఇలా రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. అండ్ మనకి ఈ రిసిప్ట్ కూడా వచ్చింది. దీన్ని మనం ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా మనము ఈ పర్టిక్యులర్ ఎస్ఎస్‌సి బోర్డు ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జూనియర్ ఇంజినీర్ పోస్టులు రిలీజ్ అయ్యాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అప్లికేషన్ మీకు చేయడంలో ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు నిస్సంకోచంగా నన్ను అడగవచ్చు. మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు డౌట్స్ ఉంటే మీరు నా మొబైల్ నంబర్ కూడా ఇస్తాను. మొబైల్ నంబర్ ద్వారా మీరు కూడా నన్ను కాంటాక్ట్ అయ్యి మీ అప్లికేషన్స్ సంబంధించిన డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి రిక్రూట్మెంట్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్స్ ఫ్యూచర్‌లో మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.